బీసీ ఉద్యోగుల ఐక్యత, బీసీ ఉద్యోగుల ఐక్యత, బీసీ ఉద్యోగుల ఐక్యత. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. మనం ఏం చేసుకున్నామంటే కొరకు మనం అనుకున్న ట్రాన్స్ఫర్లు మనం జరుగుతున్నాయి. కానీ ఈ కార్యక్రమం ఉద్దేశం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ పెట్టుకుంటారు కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఈ పొద్దుటూరు డివిజన్ బాడీని ఈరోజు ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ యొక్క విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే బీసీల యొక్క ఈ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘంలో ఉన్నటువంటి ఎస్పీడీసీలు కానీ, ఈపీడీసీలు కానీ, జెన్కో, ట్రాన్స్కో, అలాగే సిపిడిసిఎల్ 5 కంపెనీల్లో ఉన్నటువంటి ఉద్యోగుల భద్రత, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళకి ఏమన్నా అన్యాయం జరిగినప్పుడు ఈ అసోసియేషన్ ప్రొటెక్షన్ చేసుకోబోతుంది. ఇది 2006లో స్థాపించబడింది. 2010లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, దివంగతులైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గారు దీనికి అప్రూవ్డ్ అసోసియేషన్గా ఇచ్చారు. సో అప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాలు డిపార్ట్మెంట్లో ఏదైతే ట్రేడ్ యూనియన్లకు, మిగతా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్లకు ఏదైతే రైట్స్ ఉన్నాయో, కాన్స్టిట్యూషనల్ రైట్స్, అవన్నీ కూడా బీసీ అసోసియేషన్కి ఉన్నాయి. అందులో భాగంగా ఇందులో ఉన్నటువంటి ఆఫీస్ బేరర్లకు అందరికీ లేజనింగ్ ఆఫీసర్ అయితేనేమి, ట్రాన్స్ఫర్ ప్రొటెక్షన్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇందులో ఎవరికి ఏం జరిగినా కూడా ఈ అసోసియేషన్ ప్రొటెక్షన్ చేస్తుంది. మా యొక్క విద్యుత్ బీసీ ఉద్యోగుల యొక్క ముఖ్య డిమాండ్ ఏంటంటే ఇప్పుడు రాబోయేటువంటి మాకు రావాల్సినటువంటి డిఏలన్నీ చెల్లించాలని, అదేవిధంగా 2022 పిఆర్సీని కూడా కమిటీ చేయాలని, అదేవిధంగా అన్ని కంపెనీల్లో ఉన్నటువంటి డైరెక్టర్లలో బీసీలకు 50% కల్పించాలని, ట్రాన్స్ఫర్ ప్రొటెక్షన్లో జీవో ప్రకారం లోకల్ పోస్టుల్లో బీసీలను నియమించాలని, బీసీ ఉద్యోగులపైన ఏదైతే అత్యాచార నిరోధక చట్టం అంటే బీసీలను వేధించడం అనేది మానుకోవాలని, అదేవిధంగా బీసీలను ఎక్కడైనా వాళ్ళకు కావలసినటువంటి ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు ఈ అసోసియేషన్ చెప్పినప్పుడు ముందుకుంటుందని మా యొక్క డిమాండ్. అదేవిధంగా ఈ ఎలక్షన్ బాడీ ఈరోజు సాయంత్రం ఎన్నుకొని ప్రకటించడం